నమస్తే అందరికి. నిజంగా హస్బెండ్స్ కొందరు ఆలోచించాలి. ఇన్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని భార్యలకు అన్యాయం చేస్తూ ఉంటారు. ఇంట్లో భార్యను పట్టించుకోరు, పాపం ఆమెను గాలికి వదిలేస్తారు. ఇక కొందరు అయితే వదిలేసి మొత్తం దాంతోటే సంసారం పెట్టుకొని ఇంకా సీక్రెట్ గా పెళ్లిళ్ళు చేసుకొని ఏళ్ల కొద్ది ఆమెతోటే ఉంటాడు. కానీ ఇక్కడ ఈ భార్య మాత్రము భర్త కోసం ఎదురు చూసుకుంటా. ఎందుకంటే ఓ పిల్లలు అనేటివి ఉంటారు కదా, వీళ్ళకి కన్న పిల్లలు. ఆ పిల్లల ఫ్యూచర్ కోసం అని అన్ని భరించుకుంటూ కోరికలన్నీ చంపుకొని అయ్యో నా భర్త వస్తాడేమో అని చెప్పేసి అని ఎదురు చూసుకుంటూ ఉండే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లా. కానీ సదరు ఆ భర్త మాత్రము వాడు ఎంగు మీద ఉన్నన్ని రోజులు, వాడు మంచిగా పైసలు ఉన్నన్ని రోజులు ఎంగుగా దృఢంగా ఉన్నప్పుడు మొత్తం దానికి దెబ్బ పెట్టి అంత ఎనర్జీ దానికి ఇచ్చేసి వీడు ముసలోడు అయినాక గప్పుడు అది తంతది, అప్పుడు నా పిల్లం ఎక్కడ ఉందని గప్పుడు వస్తాడు. కానీ అప్పటి వరకు నీ భార్య ఎంత కోల్పోయింది, ఆమె యవ్వనాన్ని, ఆమె సంతోషాలు అన్ని పోయినట్టే కదా. కానీ మన ఇండియన్ స్త్రీలకి ఏంటంటే మీరు పోయి వేరే మొగోళ్ళు ఆడవాళ్ళతో పెట్టుకున్నట్టుగా నువ్వు అట్లా వేయనవని. కానీ ఇండియన్ ఆడవాళ్ళు అట్లా పోరు. ఎవరో పోతారు కావచ్చు 10 మంది, కానీ 90% భరించుకుంటూ మౌనంగానే ఉంటారు, నీకోసం ఎదురు చూసుకుంటా. ఒక్కసారి ఆలోచించండి ఇంట్లో భార్య గురించి. నీ భార్యకు ఓడిస్తారా సర్వసుఖాలు? నువ్వు పోయి అక్కడ పోయి అన్ని దొబ్బ పెట్టేస్తున్నావు. మరి నీ భార్యకు ఓరియాలి? ఆమె మనిషి కదా, ఆమెకు కోరికలు ఉండయా? ఆమెకు చీమునెత్తురు లేదా? ఆమెకు నా భర్త అని ఉండదా? ఆమెకి స్పర్శ కావాలి నా భర్తది అనేది ఉండదా? ఎంతవరకు న్యాయం రా ఇది? ఆలోచించండి ఒకసారి. నువ్వు ముసలోడు వెనక్కి వచ్చి ఏం లాభం రా? నీ సేవకు వస్తావు నువ్వు మొత్తము ఏమంటారు, మంచాల పడ్డాక గప్పుడు వచ్చి భార్య తూడ్చుకుంటా నీదంతా ఇది ఎత్తి పోసుకుంటా ఆ సేవకు అప్పుడు వస్తావు నువ్వు. అప్పుడు గుర్తొస్తుంది నీకు పెళ్ళాం. అంతేనా? ఒకసారి ఆలోచించండి రా. అంటే అందరు కాదు నాన్న, కొందరు మగవాళ్ళకే.